తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. అయోధ్య రామ మందిరంలో విరాళాల కుంభకోణం గురించి రోజు వార్తల్లో వింటూనే ఉన్నాం. దానికి సంబంధించి ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేశారు. వారిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక భక్తుడు కానుగ్గా ఇచ్చిన 5 కోట్ల రూపాయల విలువైన స్వర్ణ పుస్తకం, అంటే బంగారు రామాయణం అనే పుస్తకం మిస్ అయింది. దానికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, ఆయన అయోధ్య రామ మందిరానికి ఓపెనింగ్ అప్పుడు ఆయన కానుగ్గా ఆయన సంపాదించిన సొమ్ము, ఆయన కూడబెట్టుకున్నంతా పోగేసి 5 కోట్ల రూపాయల విలువతో దాన్ని ఒక స్వర్ణమయమైన పుస్తకాన్ని రూపొందించాడు. అదే రామచరిత మానస్. అంటే రామాయణ గాథ మొత్తాన్ని ఈ బంగారు పూత పూసిన పుస్తకం రూపంలో 5 కోట్ల రూపాయల విలువ చేసేలాగా ఆయన రూపొందించి దాన్ని అయోధ్య రామ మందిరంలో ఉంచేలాగా, దాన్ని రాముడి మీద భక్తితో ఆయన కానుగ్గా ఆ రోజు విరాళంగా ఇచ్చారు. అది కొన్ని రోజుల తర్వాత రామ మందిరంలో ప్రతిష్ఠించారు. దాన్ని కూడా భక్తులందరూ చూసేలాగా ఇలాగా పెట్టారు. ఇదే రామచరిత మానస్ గోల్డ్ ఆకారంలో, అంటే స్వర్ణమయమైన ఈ పుస్తకం రూపంలో ఉంది కదా. ఇది మొత్తం కలిపి రామాయణ గాథ మొత్తాన్ని ఈ పుస్తక రూపంలో ముద్రించి దాన్ని కానుగ్గా ఇచ్చారు. దీని విలువ 5 కోట్ల రూపాయలు. అయితే ఇప్పుడు ఈ పుస్తకం కూడా మిస్ అయింది. అంటే మొన్నటి నుంచి విరాళాలు మిస్ అవుతున్నాయి, విరాళాలు దానిలో మింగేశారంటూ కూడా గతంలో వార్తలు వస్తూనే ఉన్నాయి కొన్ని రోజుల నుంచి. దానికి సంబంధించి ఈయన ఈ పుస్తకం గురించి అడిగితే, ఈ పుస్తకం కూడా ఇప్పుడు కనిపించట్లేదు, ఎక్కడుందని ఆయన అడగటం జరిగింది. అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతావు, ఎందుకు విసిగిస్తావు అంటూ మాట్లాడిన మాటలు అవన్నీ ఇప్పుడు వార్తలోకి వచ్చినాయి. అసలు ఆ భక్తుడు ఎవరు, ఆయన ఎందుకు ఈ కానుక ఇచ్చారు, ఇప్పుడు ఆ కానుక గురించి అడిగితే ఆలయ ట్రస్ట్కి సంబంధించిన వ్యక్తులు ఏం చెప్తున్నారో, ఆయన బాధ ఏంటో ఒకసారి ఈ వార్తలో చూద్దాం. ఒకసారి ఈ వార్త ఎందుకు. అయోధ్య ట్రస్ట్ ముఖ్యుల చేతిబాటం గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి కదా. ప్రత్యేకించి ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ నిర్వాహకం కోట్లాది మంది రామభక్తుల ఆగ్రహానికి కారణమవుతుంది. ట్రస్ట్ను వెనకున్న నడిపించే కీలక వ్యక్తులు చంపత్ రాయ్ను తన టీంని ఇన్నాళ్ళు ఎందుకు ఉపేక్షించారనేది విస్మయకరం. అయోధ్య ట్రస్ట్ ముఖ్యులు, అంటే ఆ ట్రస్ట్లో ఉన్న మెయిన్ పర్సన్సే ఈ అయోధ్య మందిరంలో విరాళాల కుంభకోణంలో వాళ్ళు చేతిబాటం చూపించారు. వాళ్ళని ఎందుకు ఇన్ని రోజులు ఆ అయోధ్య ట్రస్ట్ వాళ్ళని వెనకాల నుండి వాళ్ళని నడిపించింది, వాళ్ళ మీద ఎందుకు ఎన్నాళ్ళు దానికి ముఖ్య కారకుడైన చంపత్ రాయ్ని తన టీంని ఎన్నాళ్ళు ఎందుకు కొనసాగించారంటూ కొంతమంది ఆశ్చర్యం చేస్తున్నారు. సరే, ఇప్పుడు మన ఈ బుక్ విషయానికి వస్తే, అయితే అనేక అక్రమాలు బయటకు వస్తున్నాయి. దానిలో తాజాగా ఒక ఉదాహరణ ఎస్ లక్ష్మీనారాయణ్ అనే భక్తుడు రాముడి మీద ప్రేమతో ఆయన ఈ పుస్తకాన్ని ఇచ్చారు. ఏం జరిగిందో, ఆయన ఎవరంటే భారత ప్రభుత్వ యంత్రాంగంలో ఒకప్పుడు అత్యంత శక్తివంతమైన బ్యూరోక్రాట్, మధ్యప్రదేశ్ కేటర్కి చెందిన 1970 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, దేశ అంతర్గత భద్రతను శాసించే కేంద్ర హోంశాఖ కార్యదర్శి వంటి అత్యున్నత పదవిని నిర్వహించిన వ్యక్తి. ఆయన ఒక సామాన్య భక్తుడేం కాదు. ఆయన కేంద్ర ప్రభుత్వంలో దేశంలోని అంతర్గత భద్రతకు సంబంధించి కొన్ని డెసిషన్ తీసుకునే కేంద్ర హోంశాఖ కార్యదర్శిలో ఆయన అత్యున్నత పదవిని నిర్వహించిన వ్యక్తి. ఆయన మధ్యప్రదేశ్కి సంబంధించిన 1970 ఐఏఎస్ క్యాడర్కి చెందిన వ్యక్తి. ఆయన పేరు ఎస్ లక్ష్మీనారాయణ్. ఆయన దేశ పరిపాలనలో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆయన పదవీ విరమణ తర్వాత ఒక సామాన్య భక్తుడిగా మారి తన జీవితకాల సంపాదనను అయోధ్య రాములల్లాకు సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయోధ్య రామాలయంపై అపారమైన భక్తితో తన తల్లి నగలను, తన సొంత పొదుపును కలిపి సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 151 కిలోల బరువున్న బంగారు పూత పూసిన రామచరిత మానస్ను ఆయన అయోధ్య రాముడికి కానుగ్గా ఇచ్చాడు. అంటే అయోధ్య రాముడు అంటే అంత భక్తి తనకు. చూసారుగా, ఆయన దేశంలోనే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శి లాంటి శాఖలోనే ఆయన అత్యంత పదవులు నిర్వర్తించిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పదవీ విరమణ పొందిన తర్వాత ఒక సామాన్య భక్తుడిలా మారి అయోధ్య రామ మందిరం నిర్మిస్తున్నారు. దానికి తన వంతుగా ఏదో చేయాలి, రాముడి మీద ఉన్న భక్తిని ఆయన చాటుకోవాలని చెప్పి తన ఇప్పటి వరకు పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు తన తల్లి నగలను కూడా ఆయన ఈ పుస్తకం కోసం ఖర్చు పెట్టాడు. అంతా కలిపితే 5 కోట్ల రూపాయల విలువైన 151 కిలోల బరువున్న బంగారు పూత పూసిన పుస్తకం. దాని పేరే రామచరిత మానస్. అంటే రామాయణ కథనంతా 151 కిలోల బరువున్న పుస్తకానికి బంగారు పూత పూయించి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయోధ్య రాముడి మీద ప్రేమతో
ఆయన కానుకగా ఇచ్చాడంట, ఈ ఎస్ రమణ లక్ష్మీనారాయణ అనే. కానీ ఆ అద్భుతమైన కానుక ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలియని దుస్థితి నెలకొంది. రామ మందిరంలో ప్రతిష్ఠించిన కొద్ది నెలల పాటు నిత్య పూజలు అందుకున్న ఆ స్వర్ణ రామాయణం ఇప్పుడు కంటికి కనిపించకుండా పోయింది. ఇది ఎక్కడ ఉందో ఏమైందో తెలుసుకోవడానికి లక్ష్మీనారాయణ ఏకంగా 4 సార్లు స్వయంగా అక్కడికి వెళ్ళాడు. అంటే ఆయన ఇచ్చిన తర్వాత అక్కడ ప్రతిష్ఠించారు, కొన్ని నెలలు బాగానే ఉంది, తర్వాత నుంచి కనిపించకపోవడం, అందులోని ఈ వివాదాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కడుందో మళ్ళీ తెలుసుకోవాలని చెప్పి 4 సార్లు, ఒకటి కాదు 2 సార్లు, 4 సార్లు స్వయంగా రామ మందిరానికి వెళ్ళి అక్కడ ట్రస్ట్కి సంబంధించిన వాళ్ళని అడగటం జరిగిందంట. అయితే అక్కడ కూడా ఆయన అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పలేదు, దానికి ఆయన ఇచ్చిన దానికి సంబంధించి రసీదు ఇవ్వలేదంట, సమాధానం చెప్పలేదు. ఇంకా ఆయనకు 100కు పైగా అయోధ్య ట్రస్ట్కి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాడు. అయోధ్య ట్రస్ట్తో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆయన లేఖలు రాసి అడగటం జరిగింది. నేను ఇచ్చిన ఆ కానుక ఎక్కడుంది, ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో కనిపించట్లేదు, ఏమైందని చెప్పి ఆయన 4 సార్లు డైరెక్ట్గా అయోధ్య రామ మందిరానికి వెళ్ళి అడిగాడు. అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖలు రాశాడు, అయినా ప్రయోజనం ఏం లేదంట. సరే, తన సొంత కానుక అయిందనే ప్రశ్నకు సరైన సమాధానం కోసం చేతులు జోడించి వేచి చూశారు. ఎప్పుడొకప్పుడు సమాధానం చెప్తారు కదా, నేను అడిగింది, నేను ప్రచురించిందే, నేను కానుకగా ఇచ్చిన ఆ పుస్తకం అక్కడ ప్రతిష్ఠించి ఇన్ని రోజులు బయటకు కనిపిస్తూ ఉన్నది, ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి, ఎందుకని అడిగితే ఎవరో సమాధానం చెప్పలేదు. అయినా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏం జరిగిద్దా, ఎవరో ఒకరు సమాధానం చెప్పపోతారని. కానీ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ నుండి ఎదురైన సమాధానం, ప్రతిసారి మళ్ళీ నన్ను విసిగించకండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రతిసారి ఇక్కడికి రాకండి. అది ఆయన 5 కోట్ల రూపాయలు రాముడి మీద భక్తితో ఒక పుస్తకాన్ని సమర్పిస్తే దాన్ని కాగొట్టి మళ్ళీ అది ఎక్కడుందని అడగటానికి వెళితే 4 సార్లు తిప్పించుకొని ఎంతమందికి కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి అన్నీ చేసినా కూడా ఆయనకు వచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా? ఈ చంపత్ రాయ్ అనే ఎవడైతే ఇప్పుడు ప్రజెంట్ నిందితుడిగా ఉన్నాడో ఆ చంపత్ రాయ్ చెప్పిన సమాధానం, మళ్ళీ నన్ను ఇసుకించకండి, మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ప్రతిసారి ఇక్కడికి రాకండి అంటూ కొంచెం అవమానకరంగా మాట్లాడు. అంటే దేవుడి సొమ్ము నొక్కేసిన వాళ్ళేమో అలా దేవుడికి భక్తులుగా కానుకగా సమర్పించి 5 కోట్ల రూపాయలు విలువైన ఆయన కానుకగా ఇస్తే ఆయనకి సమాధానం చెప్పడానికి ఈ దేవుడి సొమ్ము నొక్కేసిన ఈ చంపత్ రాయ్కి విసుగ్గా అనిపించింది. మళ్ళీ రాకు, ఎన్నిసార్లు చెప్పాలంటే ఆయన మీద ఇసుకించుకోవడం, అవమానకరంగా మాట్లాడటం చేశాడు. పోనీలే, దేవుడి దగ్గరైనా భద్రంగా ఉంటుంది కదా అని ఆయన వదిలేశాడు. కానీ ఇటీవల వెలుగులోకి వచ్చిన విరాళాలు, కానుకల చోరీ విషయాలు మీడియాలో చూసి ఒక్కసారిగా ఆయనకు గుండె ఆగినంత పనైంది. మీడియా ముందుకు వచ్చి తన బాధను వ్యక్తం చేశాడు, దొంగల మీద దుమ్మెత్తి పోశాడు. మరి అంతే కదా, ఆయన ఇచ్చిన ఆ బుక్ కూడా కాజేసి ఉంటారు వీళ్ళందరూ కలిసి, ఎందుకంటే ఈ విరాళాలు దేవుడి కానుకలే చోరీ చేశారు. సో ఆయన ఇచ్చిన 5 కోట్ల విలువైన పుస్తకాన్ని కూడా ఆయన దేవుడి మీద భక్తితో ప్రేమతో ఇస్తే అది కూడా నొక్కేసి ఉంటారు ఇల్లు అని చెప్పి ఆయన కోపం వచ్చి మీడియా ముందుకు వచ్చాడు. అయితే ఇలాంటి అక్రమాలు బయటపడ్డాక యోగి ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసి మొత్తం దవ్వుతుంది, దొంగలు బయటపడుతున్నారు, అంతా మంచికి ప్రక్షాళన ప్రారంభింది. ఇన్నాళ్ళు అందరూ మిమ్మిన ట్రస్ట్ పెద్దల భాగవతాలు బయటకు వచ్చాయి. ఇకపై అక్రమాలు జరగకుండా కట్టుదిట్టాలు మొదలుపెట్టారు. దొంగల పడ్డ 6 నెలలకు మురిగితే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ దోచుకున్నారు, దోచుకుంటున్నప్పుడు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఇలా దోచుకున్నది తెలిసిన తర్వాత ఇప్పుడు నువ్వు చర్యలు తీసుకొని ఏం చేస్తావు, ఇంకా తవ్వి ఎంత దోపిడీ జరిగిందో కనిపెట్టడం తప్ప అసలు ఎందుకు అయోధ్య అంత ప్రత్యేకం, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు అందరు ఎదురు చూశారు, అట్లాంటిది అక్కడ బాబ్రీ మసీద్ కట్టాలని, అయోధ్య రామ మందిరం కట్టాలని దేశం మొత్తం 2 వర్గాలుగా విడిపోయి కొన్నిసార్లు మత విద్వేషాలు, మత అల్లర్లు అన్నీ జరిగి తీరా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రామ మందిరం ఎట్టకేలు కొట్టు ముస్లిమ్స్ని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా రామ మందిరాన్ని నిర్మించడం, దాన్ని దేశవ్యాప్తంగా ఒక ఆనందంగా జరుపుకుంటే, అంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రాముడి ఆలయంలోనే ఇలాంటి దోపిడీలు చోరీలు జరిగితే, రాముడి సొమ్మునే కాజేస్తుంటే ఇన్ని రోజుల నుంచి ఏం చేస్తున్నారు? అలాంటిది ఒక భక్తుడు సమర్పించిన ఆయన కానుకగా ఇచ్చిన దాన్ని కూడా ఆయన తిరిగి క్వశ్చన్ అడిగితే దానికి కూడా ఆయనకు అవమానకరంగా మాట్లాడుతూ అంతా అయిపోయినాక ఇప్పుడు ఈ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి గురించి చాలా బాగా చెప్తుంటారు. యోగి బుల్డోజర్లు తీసుకెళ్ళి అందరి ఇల్లు కూల్చేస్తుంటాడు, రౌడీ షీటర్లు అందరిని పంపిస్తుంటాడు, అలా ఎలా అంటూ యోగి ప్రభుత్వం మీద కూడా చాలామంది పొగడ్తల వర్షం కురిపించారు. కానీ యోగి ప్రభుత్వంలో, యోగి రాష్ట్రంలోనే ఇలాంటి ఈ రామ మందిరంలో, ప్రతిష్టాత్మకమైన రామ మందిరంలో దేశవ్యాప్తంగా అందరూ రాముడి మీద దృష్టి పెట్టి రాముడి గురించి మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు ఆ అయోధ్య ప్రతిష్టని మసకబారేలాగా అయోధ్య రామ మందిరంలో ప్రముఖుల చేతే ఇంత దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వం ఇన్నాళ్ళు ఏం చేసింది? ఇప్పుడు వెళ్ళి సిట్ ఏర్పాటు చేయటం, విచారణ చేయటం, దొంగలను ఎతికే పనిలో ఉంటే ఇంత జోరీ జరుగుతుంటే అది ఆ ఆలయానికి, ఆలయ
ప్రతిష్టకి ఎంత అవమానకరం, మన దేశానికి ఎంత అవమానకరం. పక్క దేశాలు చూస్తే మన దేశ పరువు ఎంత దిగజారిపోతుంది. హిందూ మతంగా, హిందూ భావజాలంతో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ లాంటి భావజాల వ్యాప్తి ఉన్న వీళ్ళందరూ కలిసి అయోధ్య రామ మందిరం కోసం ఎంతో కష్టపడి ఎన్నో పాటలు పడి రామ మందిరం నిర్మించుకుంటే, అలాంటి రామ మందిరంలో ఇలాంటి దోపిడీలు చేయటం ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు చర్యలు తీసుకున్న మాత్రం నెక్స్ట్ జరగవని గ్యారంటీ ఏంటి అని కూడా ఈరోజు ఆ భక్తుల్లో ఆ విశ్వాసం పోయింది. రాముడి మీద ప్రేమతో ఆడదాకా వచ్చి కానుకలు విరాళాలు ఇస్తే ఆ విరాళాలు కానుకలు ఆ రామ మందిరానికి చెందకుండా ఇలా మధ్యలోని ప్రముఖులే దాన్ని నొక్కేసే ప్రయత్నం చేస్తుంటే, ఇక భక్తులకి రామ మందిరం వెళ్ళాలి, రాముడి మీద భక్తితో వెళ్ళినా కానీ అక్కడ నిర్వాహకులపై ఇలాగ నమ్మకం కోల్పోయే పరిస్థితి మీరు కనిపించారు. దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు రామ మందిరం, ఒకప్పుడు ఒక్కసారైనా రామ మందిరాన్ని దర్శించాలని ప్రతి హిందువు కోరుకుని భావించేవాడు. కానీ ఈరోజు రామ మందిరంలో జరిగిన ఈ అవమానకర చోరీలు, కానుకల లూటీలు చూస్తే నిజంగా ఇప్పటివరకు అందరూ దాదాపు నార్త్ నుంచి సౌత్ నుంచి చాలామంది ఒక్కసారైనా అయోధ్య రామ మందిరం చూడాలని కలలుగనేవాళ్ళు. కానీ ఈరోజు ఆ కళలన్నింటినీ మీరు మీ చోరీలు, ఈ కుంభకోణాల ద్వారా అంతా రామ మందిరం పరువు తీసే పరిస్థితి తయారు చేశారు. సో ఇది భక్తుల మనోభావాలతో అయోధ్య రామ మందిరంలోని ప్రముఖులు నిర్వహించిన ఘనకార్యం. దీని మీద చర్యలు తీసుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ విచారణ తర్వాత వారికి ఎటువంటి శిక్ష విధిస్తారు, కనీసం బయట ఉన్న ఈ ప్రభుత్వం కాకపోయినా ఆ రామ మందిరంలో రాముడు ఒకప్పుడు భక్త రామదాస్కి ఏ విధమైన వరాలు ఇచ్చి ఆయన్ని చెరసాల్లో బంధిస్తే రాముడు వచ్చి తీసుకెళ్ళిపోయినట్టు ఈరోజు ఇదే రాముడు ఆ దొంగల్ని శిక్షించే పరిస్థితి కూడా రాముడే కల్పించుకొని చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు శిక్షించిన ఇవ్వకపోయినా, శిక్షలు విధించకపోయినా ఆ రాముడే ఈ దొంగలకి తగిన బుద్ధి చెప్పాలని దేశమంతా ప్రజలు భావిస్తున్నారు. ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.